అనగనగా విదర్భ దేశమున కమలాపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో జగన్నాథుడు అనే ఒక సామాన్య రైతు ఉండేవాడు. ఆయన భార్య సుమతి. ఆ దంపతులకు వివాహమైన 10 ఏళ్లకు ఒక ఆడబిడ్డ జన్మించింది. ఆ పాప పుట్టినప్పుడు ఆ దంపతులు ఎంతో మురిసిపోయారు. కాని ఆ పాప మేనిఛాయ కారునలుపుగా ఉండడంతో ఊరిలోని వారు రకరకాలుగా ముచ్చటించుకోవడం మొదలుపెట్టారు. ఆ పాపకు కృష్ణవేణి అని నామకరణం చేశారు. కృష్ణవేణి పెరుగుతున్న కొద్దీ ఆమె రంగు పట్ల సమాజం చూపే చులకన భావం ఆమెను ఎంతగానో కలచివేసేది. కాలక్రమేణా కృష్ణవేణి యవ్వనవతి అయ్యింది. ఒకరోజు గ్రామంలో జాతర జరుగుతూ ఉండగా కృష్ణవేణి తన స్నేహితురాళ్లందరూ ఒకచోట చేరి ముచ్చటించుకోవటం చూసింది. కొత్త బట్టలు కట్టుకుని మురిసిపోతున్న వారిని చూడగానే కృష్ణవేణికి ఎంతో ముచ్చటేసింది. ఆనందంగా వారి చెంతకు వెళ్ళి, "ఏ మల్లిక, మీరందరూ ఇక్కడున్నారేంటి? జాతర కోలాహలం అప్పుడే మొదలైనట్టుంది. మంగళ వాయిద్యాలు వినిపిస్తున్నాయి. పదండి, అందరం కలిసి వెళ్దాం." "ఏ కృష్ణవేణి, నీకు సమయ సందర్భం తెలీదా? చూడు, మేమందరం పట్టుపరికి నీళ్లు కట్టుకొని ఆభరణాలు ధరించి వెళ్తున్నాము. నువ్వు మా పక్కనొచ్చావంటే మా కాంతి కూడా తగ్గిపోతుంది." "అవునే మల్లిక, మేమందరం పాలుగారి రంగుతో మెరిసిపోతుంటే ఈ నల్లపిల్ల మా మధ్యలో ఉందనుకో, మా సౌందర్యం కూడా దిష్టిబొమ్మ పక్కన ఉన్నట్టుంటుంది. మమ్మల్ని వదిలేయమ్మా, మా రూపాన్ని పాడు చేయకు." "రాధా, అపహాస్యం చేయకు. మనమందరం చిన్నప్పటి నుండి కలిసి ఆడుకున్నాం కదా. రూపాన్ని చూసి నన్ను వెలివేస్తారా? స్నేహానికి వర్ణంతో పనే ఉంది." వారి కఠినమైన వాక్కులు విన్న కృష్ణవేణి హృదయం వికలమయ్యింది. ఏడుస్తూ ఇంటికి వెళ్లి తన తల్లి సుమతి ఒడిలో తలదాచుకుంది. "అమ్మా, నా వర్ణం నా తప్ప? నా స్నేహితురాళ్లే నన్ను దిష్టి బొమ్మలో చూస్తున్నారు. ఈ లోకంలో కేవలం రంగుకేనా విలువ?" "బాధపడకు తల్లి, ఆకాశం నల్లని మేఘాలతో నిండినప్పుడే కదా లోకానికి చల్లని వర్షం కురుస్తుంది. ఆ కృష్ణ పరమాత్మ కూడా నల్లనయ్యే కదా. నీ రంగును చూసి కాదు, నీలోని ప్రతిభను చూసి లోకం నిన్ను మెచ్చుకునే రోజు ఒకటొస్తుంది. అప్పటి వరకు ఓర్పు వహించు బిడ్డా." రోజులు గడుస్తున్నాయి. జగన్నాథుడు తన కుమార్తె పెళ్లి కోసం ఎన్నో సంబంధాలు చూశాడు. కాని కృష్ణవేణి రంగును చూసి వచ్చిన వారందరూ ముఖం తిప్పుకోసాగారు. లోకమంతా తమను తక్కువ చేసి చూస్తున్నా తాను మనసు పడిన రామచంద్రుడు మాత్రం తనను అర్థం చేసుకుంటాడని ఆమె ఆశపడింది. ఒకనాడు ధైర్యం చేసి అతనింటికి వెళ్ళి, "రామచంద్ర, అందరూ నా రంగును చూసి నన్ను దూరం పెడుతున్నారు. కాని నా మనసు నీకే అంకితమైంది. నిన్ను తప్ప నేను అన్యుని వివాహం ఆడలేను. నన్ను నీ అర్ధాంగిగా స్వీకరించి ఆదరించు." ఏమన్నా, నిన్ను నేను పెళ్లి చేసుకోవాలా? అసలు నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీ అంత అందవికరమైన దాన్ని నేను భార్యగా తెచ్చుకుంటే జనులందరూ నన్ను చూసి హేళన చేయరా? నీ ఆశలకు ఒక హద్దుండాలి. పో ఇక్కడి నుంచి, వెళ్ళు. రామచంద్రుడి కఠినమైన మాటలు విన్న కృష్ణవేణికి జగత్తు శూన్యమైనట్టు అనిపించింది. దుఃఖం ఆపుకోలేక ఆమె ఊరి వెలుపల ఉన్న చెరువుగట్టున కూర్చుని విలపించసాగింది. "స్నేహితురాళ్ళకి నేను అక్కర్లేదు. ప్రాణప్రదుడైన వానికి నేను భారమైపోయాను. కేవలం కన్నవారు కాబట్టి నా తల్లిదండ్రులు నన్ను భరిస్తున్నారు. లేదంటే వారు కూడా నన్ను అసహ్యించుకునేవారేమో. ఈ నలుపు రంగు దేవుడిచ్చిన వరం కదా, దీనిలో నా తప్పే ఉంది. ఇటువంటి మనసులు లేని మనుషుల మధ్య బ్రతకడం కంటే మరణమే శ్రేయస్కరం." కృష్ణవేణి ప్రాణాలు తీసుకోవాలని సిద్ధమవుతూ ఉండగా అటుగా వెళ్తున్న ఒక వృద్ధురాలు ఆమెను గమనించి దగ్గరకు వచ్చింది. ఆ అమ్మాయి బాధను విని, "మనవరాలా, ఎందుకంతటి కఠిన నిర్ణయం తీసుకుంటున్నావు? ఇది చాలా చిన్న విషయం. దీనికోసం ప్రాణాలు విడవటం తగదు. అల్లదిగో ఆ అడవి మార్గంలో వెళ్ళు. అక్కడ నీ సమస్యకు తగిన పరిష్కారం లభిస్తుంది. ధైర్యంతో అడుగు ముందుకు వెయ్యి." ఆ వృద్ధురాలి మాటలు నమ్మి కృష్ణవేణి అడవిదారి పట్టింది.
ఎంతో దూరం ప్రయాణించినా ఎక్కడా ఏ పరిష్కారం కనిపించలేదు. అలసటతో ఆకలితో ఒక పెద్ద చెట్టు నీడన కూర్చుని మళ్ళీ రోదించసాగింది. అయ్యో దేవుడా, నా రాత ఇంతేనా? ఊరిలో ఉన్నవారే నన్ను వెక్కిరించారు అనుకుంటే ఆ ముసలమ్మ కూడా నన్ను చూసి నవ్వుకుందా? పరిష్కారం దొరుకుతుందని ఆశ చూపి నన్ను ఈ క్రూర మృగాల అడవిలోకి పంపిందా? ఇక్కడ ఏ తాళపత్ర గ్రంథాలు లేవు, ఏ మహర్షులు కనిపించడం లేదు. అలసిపోయిన నా ప్రాణాలు ఈ అడవిలోనే కలిసిపోవాలని ఆమె ఇలా అబద్ధం చెప్పుంటుంది. విధి నన్ను ప్రతి అడుగున వంచిస్తూనే ఉంది. ఇక నా బ్రతుక్కి అర్థం ఎక్కడుంది? ఏడవకు, ఆ వృద్ధురాలు నిన్ను మోసం చేయలేదు. నీవు వెతుకుతున్న పరిష్కారం ఎక్కడో లేదు. తూర్పు దిశగా ప్రయాణం చేయి. అక్కడ ఒక అద్భుతమైన వృక్షం ఉంటుంది. దాని పువ్వులు బంగారు వర్ణంలో మెరిసిపోతూ నీ కళ్లను ఆకట్టుకుంటాయి. ఆ పువ్వే నీ సమస్యకు సరైన పరిష్కారం. ఏడవకు, ధైర్యంగా వెళ్ళు అని ఆ చెట్టు దీవించింది. కృష్ణవేణి ఎంతో సంతోషంతో ఆ వృక్షానికి కృతజ్ఞతలు చెప్పుకొని తూర్పు దిశగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆహా, భగవంతుడు నా మొర అలకించాడు. ఈ మహావృక్షం చెప్పినట్లుగా ఆ బంగారు పువ్వు నాకు దొరికితే నా జీవితమే మారిపోతుంది. నా రంగును చూసి ఈసడించుకున్న వారందరికీ సమాధానం దొరుకుతుంది. ఆ చెట్టు చెప్పిన దిశలోనే తూర్పువైపు వేగంగా వెళ్తాను. కృష్ణవేణి ఆశగా అడవిలో తూర్పువైపు ఎంతో దూరం నడిచింది. కాని అక్కడ ఆమెకు సామాన్యమైన చెట్లు తప్ప ఆ వృక్షం చెప్పినట్లుగా బంగారు వర్ణంలో మెరిసే పువ్వులున్న అద్భుత వృక్షం ఎక్కడా కానరాలేదు. ఆకలి దప్పులతో అలసిపోయిన ఆమెకు మళ్లీ నిరాశ ఎదురైంది. తాను అక్కడే కూర్చుని ఏడుస్తూ, అయ్యో, నా తలరాత ఇంతేనా? ఆ మహావృక్షం కూడా నన్ను మోసం చేసిందా? బంగారు పువ్వులు ఉంటాయని ఆశ చూపి నన్ను ఈ నిర్జనారణ్యంలోకి పంపిందా? ఇక్కడ ఏ వృక్షం కూడా ఆ చెట్టు చెప్పినట్లుగా లేదే. మనుషులే కాదు, ఈ అడవిలోని చెట్లు కూడా నన్ను చూసి వెక్కిరిస్తున్నాయా? నా కష్టాలకి ముగింపే లేదా? కృష్ణవేణి అలా రోధిస్తూ ఉండగా హఠాత్తుగా ఎక్కడి నుండో ఒక తేనెటీగ రెక్కల చప్పుడు చేస్తూ ఆమె ముందుకు వచ్చింది. ఆ తేనెటీగ, మిత్రమా, బాధపడకో. వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చావంటే నువ్వు దేనికోసం వచ్చావో నాకు అర్థమవుతోంది. ఆ బంగారు పువ్వుల కోసమేనా నువ్వు ఇంతలా పరితపిస్తున్నావు? అవును మిత్రమా, నేను ఆ పువ్వుల కోసమే వచ్చాను. ఆ బంగారు చెట్టు ఎక్కడుందో, ఆ పువ్వులు ఎక్కడ దొరుకుతాయో నాకు కాస్త చెబుతావా? అవేనా ఆ పూలు? కానీ వాటిని సొంతం చేసుకోవటం అంత సులభం కాదు. దానికి పెద్ద ప్రయత్నమే చేయాలి. అదేంటో చెప్పు మిత్రమా. నా సమస్య తీరడం కోసం నేను ఏదైనా చేస్తాను. ఇక్కడి నుండి 10 మైళ్ళ దూరంలో ఒక అద్భుతమైన సరస్సు ఉంది. బ్రహ్మముహూర్త సమయంలో ఆ సరస్సులోని నీరు రంగు మారుతాయి. వరుసగా 7 రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ మొక్కలకు పోయాలి. మధ్యలో ఏ చిన్న పొరపాటు జరిగినా మళ్ళీ మొదట్నుండి మొదలు పెట్టాలి. అలాగే మిత్రమా, నువ్వు చెప్పినట్లే నేనా పని చేస్తాను. బ్రహ్మ ముహూర్తం వరకు నేను ఇక్కడే ఉండి ఆ తర్వాత సరస్సు వద్దకు వెళ్తాను. నీ సంకల్పం గొప్పది. ఇదిగో, ఈ కుండను తీసుకో. దీనితోనే నీటిని సేకరించు అని తేనెటీగ ఒక కుండను మాయాబలంతో ప్రత్యక్షం చేసి దానిని తీసుకున్న కృష్ణవేణి సరస్సు వైపు పయనమైంది. ఆమె అక్కడికి చేరుకునేసరికి బ్రహ్మముహూర్త సమయం ఆసన్నమైంది. కృష్ణవేణి కళ్ల ముందే ఆ సరస్సులోని నీరు రంగు మారటం మొదలుపెట్టాయి. ఆ అద్భుతాన్ని చూసి ఆమె పరవశించిపోయింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆ రంగు మారిన నీటిని కుండలోకి సేకరించి వేగంగా అడవిలోని ఆ మొక్కల వద్దకు చేరుకుంది. భక్తితో ఆ మొక్కల మొదళ్లలో పోసింది. తేనెటీగ చెప్పినట్టే కృష్ణవేణి మొక్కలకు 7 రోజుల పాటు క్రమం తప్పకుండా ఆ సరస్సు నీటిని పోసింది. 7వ రోజున అద్భుతం జరిగింది. ఆ మొక్కలకు మరెక్కడా చూడని విధంగా బంగారు వర్ణంలో మెరిసిపోయే అందమైన పువ్వులు పూశాయి. ఆ పువ్వులను చూసి కృష్ణవేణి మురిసిపోయింది. అప్పుడు తేనెటీగ మళ్లీ ఆమె ముందుకొచ్చింది. చూడు మిత్రమా,
నీ పట్టుదల గెలిచింది. ఈ పువ్వులను తీసుకుని వెళ్ళి వాటిని మెత్తగా నూరి నీ మేను అంతటికీ అలంకరించుకో. అరికాళ్ళ నుండి నడినెత్తి వరకు ఆ పూల గంధాన్ని పూసుకో. మరుసటి రోజు ఉదయం నీ జీవితంలో ఒక గొప్ప మార్పు వస్తుంది. అలాగే మిత్రమా, నీ ఉపకారం నేను ఎన్నటికీ మరువలేను. ఈ రోజే వీటిని తీసుకెళ్ళి నువ్వు చెప్పినట్టే చేస్తాను. కృష్ణవేణి ఆ బంగారు పువ్వులను సేకరించి ఇంటికి చేరుకుంది. ఆ రాత్రి పువ్వులను మెత్తగా రుబ్బి తన దేహమంతటికీ రాసుకుంది. మనసులో ఎంతో ఆశతో ప్రశాంతంగా నిద్రపోయింది. సూర్యోదయానికి ముందే నిద్రలేచిన కృష్ణవేణి తన తల్లి సుమతి వద్దకు వెళ్ళింది. అమ్మా, ఏం చేస్తున్నావ్? ఇంకా పనులు మొదలు పెట్టలేదా? ఎవరమ్మా నువ్వు? ఇంత అందంగా మెరిసిపోతూ ఉన్నావ్? మా ఇంటికెందుకొచ్చావు తల్లి? ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నేను నీ కూతురు కృష్ణవేణిని. నన్ను గుర్తుపట్టలేదా? అయ్యో, నా కూతురు ఇంత అందంగా పాలుగారే రంగులో ఉండదు. నా బిడ్డ నల్లగా ఉంటుంది. నువ్వెవరో దేవకన్యలా ఉన్నావు. తల్లి మాటలకు కృష్ణవేణి కంగారుగా గదిలోకి పరిగెత్తింది. అక్కడ ఉన్న అద్దంలో తన రూపాన్ని చూసుకుంది. కారు నలుపుగా ఉండే తన చర్మం ఇప్పుడు పసిడి ఛాయతో మెరిసిపోవడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. తనను తాను చూసుకుని ఎంతో మురిసిపోయింది. వెంటనే తల్లి తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్నా, అమ్మా, అడవిలో ఆ మహావృక్షం, ఆ తేనెటీగ నాకు సాయం చేశాయి. ఇది ఆ బంగారు పువ్వుల మహిమే. చూసారా, ఇప్పుడు నేను వికారంగా లేను కదా. అమ్మా, నీ కష్టానికి తగిన ప్రతిఫలం దొరికింది. దేవుడు నిన్ను కరుణించాడు. నీ రూపమే కాదు, నీ అదృష్టం కూడా మారిపోయింది తల్లి అంటూ జగన్నాథుడు సుమతి ఇద్దరూ సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. రూపం మారిన కృష్ణవేణి గ్రామంలో తిరుగుతూ ఉంటే జనులందరూ ఆశ్చర్యపోయారు. ఎవరి సుందరాంగి? మన ఊరిలో ఎప్పుడూ చూడ్లేదే అని తమలో తాము ముచ్చటించుకోసాగారు. చివరకు ఆమె తన పాత స్నేహితురాళ్ల దగ్గరకు వెళ్ళింది. వారు కూడా ఆమెను గుర్తుపట్టలేకపోయారు. కృష్ణవేణి తన నిజం చెప్పకుండా నేను కృష్ణవేణి స్నేహితురాలిని అని పరిచయం చేసుకుంది. ఆ మాట వినగానే, మీ పేరు చెప్పలేదు, మీరు మా కృష్ణవేణికి స్నేహితురాలా? తనెక్కడా? ఈ మధ్య ఊరిలో అస్సలు కనిపించడమే లేదు. అవును, నేను కృష్ణవేణికి ప్రాణ స్నేహితురాలిని. తనకిక్కడ ఉండబుద్ధి కాక తన మనసు బాలేక మా ఇంటికెళ్ళింది. అక్కడ కొన్ని రోజులుండి ప్రశాంతత లభించిన తర్వాత మళ్ళీ వస్తుంది. అవునా? తను వెళ్తే వెళ్ళింది గాని మీరు మా ఊరికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అవునండి, రేపు మా ఇంటికి భోజనానికి రావాలి. మీకు నచ్చిన వంటలన్నీ చేసి పెడతాము. మా స్నేహాన్ని కాదనకండి. కృష్ణవేణి ఆ చేదు నిజానికి మనసులో నవ్వుకుంది. నాడు తనను చూసి ముఖం తిప్పుకున్న వారే నేడు రంగు మారగానే ఆదరిస్తున్నారు. కొంత సమయం తర్వాత కృష్ణవేణి నేరుగా తాను ప్రేమించిన రామచంద్రుడి వద్దకు వెళ్ళింది. ఆమె సౌందర్యాన్ని చూసి నిశ్చేష్టుడైన రామచంద్రుడు, ఎవరు మీరు? ఏం కావాలి? నేను మీ దగ్గర కొన్ని బంగారు ఆభరణాలు చేయించుకోవాలని వచ్చాను. మీరు అద్భుతమైన నగలు చేస్తారని నా స్నేహితురాలు కృష్ణవేణి చెప్పింది. తను నాకు స్నేహితురాలే కాదు, ప్రాణ సమానమైన చెల్లెలు కూడా. కొన్ని రోజులు ఇక్కడే ఉండి పనులు పూర్తి చేసుకుందామని వచ్చాను. తప్పకుండా అమ్మాయి గారు, కృష్ణవేణి చెప్పిందంటే మాకు ఎంతో సంతోషం. మీకు నచ్చిన విధంగా ఆభరణాలు చేసి పెడతాను. ఆ రోజు నుండి కృష్ణవేణి ప్రతిరోజూ అతణ్ణి కలవటానికి వెళ్ళేది. తనకు కావలసిన నగల గురించి చెబుతూ అతనితో గడిపేది. రోజులు గడిచే కొద్దీ రామచంద్రుడికి ఆమెపై గాఢమైన ప్రేమ కలిగింది. అటు స్నేహితురాళ్లు కూడా ఆమెకు నచ్చిన పిండి వంటలు చేస్తూ ఎంతో ప్రేమగా ఉండేవారు. కాని ఇదంతా చూస్తున్న కృష్ణవేణికి మనసులో తీవ్రమైన బాధ కలిగింది. ఒకనాడు దేవాలయానికి వెళ్ళి దేవుని ముందు, భగవంతుడా, ఈ లోకం ఎంత విచిత్రమైంది. నా మనసు అప్పుడెలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. కాని కేవలం నా రంగు మారినందుకే ఈ మనుషులందరూ నాకు ఇంత దగ్గరయ్యారు. నాడు నన్ను చూసి ముఖం తిప్పుకున్న వారే నేడు రకరకాల వంటలు చేస్తూ నా చుట్టూ తిరుగుతున్నారు. నా మనసును చూడని ఈ ప్రేమ నాకు భారంగా ఉంది దేవా. అదే సమయంలో రామచంద్రుడు అక్కడికి వచ్చి, మీరిక్కడున్నారా?
నేను మీకోసం వెతుక్కుంటూ వచ్చాను. మిమ్మల్ని చూసిన మొదటి క్షణం నుండే నా మనసు మీకే అంకితమైంది. మీ అందం, మాట తీరు నన్ను కట్టిపడేశాయి. మీ వంటి సుందరాంగిని నాకు భార్యగా పొందే అదృష్టం నాకు కలుగుతుందా? నన్ను పెళ్లి చేసుకుంటారా? రామచంద్ర, నీకేం కావాలి? నా మనసా లేక నా అందమా? నువ్వు ప్రేమిస్తున్నది నన్ను కాదు, నా శరీర వర్ణాన్ని మాత్రమే. నీవు అసహ్యించుకుని పంపించేసిన ఆ కృష్ణవేణిని నేనే. ఏమన్నావ్? నువ్వు కృష్ణవేణివా? ఆ నల్ల పిల్లవి నువ్వేనా? నేను నమ్మలేకపోతున్నాను. ఇదెలా సాధ్యం? అవును, ఆ నల్ల కలువనే నేడు ఇలా మెరిసిపోతున్నాను. కాని అప్పుడు నా మనసు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. నాడు నన్ను చూసి వికారంగా ఉన్నావని వెక్కిరించావు. నేడు ఈ రంగును చూసి ప్రేమిస్తున్నాను అంటున్నావు. నాకు నీ ప్రేమొద్దు. అలా కృష్ణవేణి ధైర్యంగా తన నిర్ణయాన్ని చెప్పింది. రామచంద్రుడు పశ్చాత్తాపంతో తలదించుకున్నాడు. రామచంద్ర, నా రూపం చూసి ఇష్టపడే నువ్వు నాకొద్దు. నా రంగుతో సంబంధం లేకుండా నా మనసును చూసి నన్ను ప్రేమించినవాడే నాకు కావాలి. బాహ్య సౌందర్యం నేడుంటుంది, రేపు పోతుంది. కాని మనసు ఎప్పటికీ అలాగే ఉంటుంది. అది నీకు అర్థం కాలేదు. సెలవు. అలా చెబుతూ కృష్ణవేణి అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయింది. సంతోషాలతో వర్ధిల్లారు. ఆ రాత్రంతా రామచంద్రుడు కంటిమీద కునుకు లేకుండా ఆలోచించాడు. తన తప్పును తెలుసుకున్న అతడు మరుసటి రోజు ఉదయాన్నే కృష్ణవేణి వద్దకు వెళ్ళాడు. కృష్ణవేణి, నన్ను క్షమించు. గతంలో నేను నీ రూపాన్ని చూసి నిన్ను చిన్నచూపు చూశాను. కాని ఇప్పుడు నాకు అర్థమైంది. నాకు కావలసింది నీ రూపం కాదు, నీ స్వచ్ఛమైన మనసు. నువ్వు ఏ వర్ణంలో ఉన్నా నన్ను నీవాడిగా స్వీకరించు. నిజంగానే నా మనసును ప్రేమిస్తున్నావా రామచంద్ర? అయితే నాకు ఈ బంగారు వర్ణం అవసరమే లేదు. నా పాత రూపం తిరిగొచ్చినా నువ్వు నన్ను అలాగే ప్రేమిస్తావా? తప్పకుండా. నువ్వు ఏ రూపంలో ఉన్నా నా ప్రేమ మారదు. రామచంద్ర, నీ పశ్చాత్తాపం చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది. కాని అసలు ఈ రూపం నాకు ఎలా వచ్చిందో నీకు తెలుసా అని జరిగిన విషయాన్ని చెబుతుంది. సరే, అయితే ఇప్పుడే ఆ తేనెటీగ దగ్గరికి వెళ్దాం పదా. ఇద్దరూ కలిసి అడవిలోకి వెళ్లి ఆ తేనెటీగను కలిశారు. కృష్ణవేణి తన మనసులోని కోరికను తేనెటీగకు వివరించింది. మిత్రమా, నీ కోరిక వింతగా ఉన్నా నీ ప్రేమ గొప్పది. దీనికోసం నువ్వు మళ్ళీ శ్రమించాల్సిన అవసరం లేదు. ఇప్పుడే ఆ సరస్సులో ఒక్క మునకవే, నీ పాత రూపం నీకు తిరిగొస్తుంది. అలాగే మిత్రమా. రామచంద్ర, రా, ఇద్దరం కలిసి వెళ్దాం. సరస్సు వద్దకు చేరుకున్న కృష్ణవేణి రామచంద్రుడి సమక్షంలో నీటిలో మునక వేసింది. ఆమె బయటకు వచ్చేసరికి మునుపటి శ్యామవర్ణంతో సామాన్య కృష్ణవేణిలా మారింది. కృష్ణవేణి, ఇప్పుడు నీ కళ్ళల్లో కనిపిస్తున్న తృప్తి ఆ బంగారు వర్ణంలో కూడా లేదు. నాకు కావలసిన నా పాత కృష్ణవేణివి నువ్వే. నీ మనసే నా ప్రాణం. నా మనసును గుర్తించినందుకు నీకు ధన్యవాదాలు. ఇక మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. అలా కృష్ణవేణి రామచంద్రుడు సంతోషంగా ఊరికి తిరిగి వచ్చారు. కొద్ది రోజుల్లోనే పెద్దల సమక్షంలో వారిద్దరికీ ఘనంగా వివాహం జరిగింది. రూపం కంటే మనసు గొప్పదని చాటి చెబుతూ ఆ దంపతులు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లారు.